గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే మత్తు వీడితే ఉజ్వల భవిత మీదే అంటూ యువతకు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి ఈ వార్తను హైలైట్ చేశారు. మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా 100 వారాల ప్రచారం ప్రారంభం. ప్రతి ఆదివారం చర్చలు, క్రీడలు, యోగా, చిత్రలేఖన పోటీలుంటాయి. యువత మత్తు వీడాలి. అందుకోసం 100 వారాల పాటు ఒక దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రారంభించారు. భారీగా హాజరైన యువత సమక్షంలో ఆయన వర్చువల్గా దీన్ని ప్రారంభించారు. ఇక ఇరాన్పై దాడులను నిలిపివేత అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. యుద్ధం ముగింపుపై మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు వెల్లడి. ప్రధాన వార్త విషయానికి వస్తే దర్యాప్తు ముగిసి దశాబ్దాలు, శిక్షలెన్నడో. పరీక్షల నిర్వహణలో అక్రమాలపై కేసులు ఎక్కడివక్కడే. 158 వ్యాజ్యాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయించే యత్నంలో సిబిఐ అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ఏం చెబుతోందంటే పబ్లిక్ పరీక్షల సవరణ చట్టం 2026 ప్రకారం ప్రతి రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ఏదైనా ఓ సెషన్ కోర్టును హైకోర్టు అనుమతితో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చుకోవచ్చు. ఈ న్యాయస్థానాలు అంతరాయాలు లేకుండా సంబంధిత కేసులను రోజువారీ విచారణ జరిపి 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని ఈ వార్తనిచ్చారు. ఇక నిన్న లష్కర్ బోనాలకు జరిగిన లష్కర్ బోనాలపై ఈ వార్తనిచ్చారు. బోనం ఎత్తిన లష్కర్, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమెరికాలో ఐఓసీ ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అయితే ఎన్ఆర్ఐలు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన నిన్న పిలుపునిచ్చారు. జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు వచ్చాక 3 బ్యారేజ్ల పునరుద్ధరణపై నిర్ణయం ఉంటుంది. నీటిపారుదల శాఖ ఈ వివరాలు వెల్లడించింది. మేడిగడ్డతో పాటు 3 బ్యారేజ్ల పునరుద్ధరణ కార్యాచరణపై జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు వచ్చాకే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి నీటిపారుదల శాఖ చెబుతోంది. చేపపిల్లల పంపిణీ పథకానికి అనుమతి, 116 కోట్లు విడుదల. ఇక రొమాంటిక్ పరిచయాలతో మస్కా అంటూ సామాజిక మాధ్యమాల్లో యువతులకు ప్రేమ పేరుతో వల, ఖరీదైన బహుమతులు పంపుతున్నామంటూ ఉల్టా దోపిడీ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక యువతపై సీఎం వ్యాఖ్యలు ఆక్షేపణీయం, మీరు మౌనంగా ఉంటే రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించినట్టే రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్. ఇక అయోధ్య విరాళాలకు సంబంధించి చోరీ అంశం ఏదైతే ఉందో దానిపై రెండో సిట్ అంటూ మరో వార్తను చూడొచ్చు. పీఎం సూర్యగర్ యోజన అమలులో తెలంగాణ వెనుకంజ, దక్షిణాదిలో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇరాన్పై దాడులు ఆపేస్తున్నామన్నటువంటి వార్తను పైన టాప్లో చూడొచ్చు. ఆ దేశంతో శాంతి ఒప్పందం కొలిక్కొస్తోంది అని చెప్పేసి ట్రంప్ అన్నారు. ఇక ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంఫట్ అంటూ వార్తనిచ్చారు. అంటే కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు. ఆధార్ తమది, వివరాలు ఆస్తి యజమానివి. యుఐడిఏఐ వెబ్సైట్లో వివరాలు నమోదు, సరిపోలుతున్న బయోమెట్రిక్స్, రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు. తిరుపతితో పాటు పలు చోట్ల బయటపడ్డ మోసాలు. ఇక మెట్రోపై మెలిక, 13,600 కోట్లు మీరే సేకరించుకోండి, రాష్ట్రానికి సూచించిన కేంద్ర ప్రభుత్వం. అడుగు ముందుకేయని ఎస్బీఐ క్యాప్స్. రాష్ట్ర ప్రతినిధిగా జయేష్ రంజన్. తమ ప్రతినిధిని ప్రకటించని కేంద్రం. నెలన్నర అవుతున్న పురోగతి శూన్యమంటూ ఈ వార్తనిచ్చారు. ఇక జంతర్ మంతర్ వద్ద అలజడికి కుట్ర, బెంగాల్ సీఎం పైన దాడికి సన్నాహాలు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అనుబంధం ముఠా నుంచి ఆదేశాలు, హనీ ట్రాప్తో కీలక సమాచారం సేకరణ. మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. సెప్టెంబర్ చివరి వారంలో ఓటరు నమోదు నోటిఫికేషన్. 2 స్థానాలను దక్కించుకునేలా హస్తం పార్టీ కసరత్తు. ఇక శరీరాకృతిపై అసంతృప్తి. హైదరాబాద్లో 82% యువతది ఇదే సిచ్యువేషన్ అట. 29% మందిలో ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు. డిజిటల్ యాప్ల వినియోగంతో తీవ్ర సమస్యలు. ఆహారపు అలవాట్లను శాసిస్తున్న అల్గారిథంలు. జర్మన్ పరిశోధకురాలి అధ్యయనంలో వెల్లడి. గ్యాస్ బండకు ఈకేవైసీ గండం. నమోదుకు 16తో ముగియనున్న గడువు. బోగస్ కనెక్షన్ల ఏరివేత కోసం ఈకేవైసీ.
జాబ్ గాయాబ్ అంటూ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్లు పూర్తి, 2 లక్షల ఉద్యోగాలు ఏవి, రేవంత్ సర్కార్పై జెన్జీ ఆగ్రహం అంటూ ఈ వార్తనిచ్చారు. ముగిసిన కొలువుల క్యాలెండర్ గడువు, నేటికి అమలు కాని పోస్టుల భర్తీ హామీ, నోటి మాటలే తప్ప నోటిఫికేషన్ లేవి, అతీగతి లేని 4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై ఊరించి కాంగ్రెస్ నయవంచన, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల కింద పోస్టులే భర్తీ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దరఖాస్తులోనూ దగ అంటూ రుసుములేవి ఉండవని మేనిఫెస్టోలో హామీ, రూపాయి కూడా తీసుకోబోమన్న రేవంత్ రెడ్డి, నేడు వేలకు వేలు దరఖాస్తు ఫీజు వసూలు, నిరుద్యోగుల పైసలతో నింపుకుంటున్న జేబులు, ఇప్పటికే 20 నోటిఫికేషన్లు, కోట్లలో వసూళ్లు, పోలీస్ నోటిఫికేషన్లో వన్ టైం ఫీజు 1,500, 8 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా. కాంగ్రెసే క్రిమినల్ వేస్ట్ అంటూ రాకెట్లను పంపుతున్నోళ్లను అవమానిస్తారా, రాహుల్ మౌనం రేవంత్ను సమర్థించినట్టే, ఇంజనీర్లకు మీరిద్దరూ క్షమాపణ చెప్పాలి, ఉద్యోగాల పేరిట యువతను దగా చేసిండ్రు, రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ. మరో 100 ఎకరాల్లో పరిహారం దందా, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన ఇరిగేషన్ శాఖ అంటూ ఈ వార్తనిచ్చారు. మెట్రో కథ మళ్లీ మొదటి దశ ప్రాజెక్టు టేక్ ఓవర్ ఆగమాగం, గొప్పలకు పోయి ఇరుక్కున్న సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో మనం చూసినట్టయితే నషాముక్త్ యూఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్కు సంబంధించి ప్రధాని నిన్న వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100 వారాల పాటు అంటే మాదక ద్రవ్యాలను నిలువరించాలి, మత్తు వీడాలి యువత అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఆదివారం కూడా పలు రకాల డిస్కషన్స్, స్పోర్ట్స్ అండ్ యోగా కావచ్చు అండ్ పెయింటింగ్, దీస్ కైండ్ ఆఫ్ కార్యక్రమం ఏర్పాటు చేసి యువతలో మత్తుకు బానిస అవ్వకుండా వాళ్ళని ఏ విధంగా వాళ్ళు అవేర్నెస్ ఎలా కల్పించాలి అన్న దానిపైన నిన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ సండే లాంచ్డ్ ద నషా ముక్త్ యూత్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్, ఏ 100-week nationwide campaign against substance abuse, urging every citizen, particularly the country's youth, to become active participants in building a drug-free India and contribute towards the vision of a developed nation. And the next news, no need for Kaveri Bandh, will protect Karnataka interest, DKS. And the another news is AI-backed crown management system with FRT for Bonalu. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ప్రణాళిక ఉంటే ఉద్యోగాలెన్నో, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే తదితర విభాగాల్లో ఏటా లక్షల్లో ఖాళీల భర్తీకి ప్రకటనలు, ఒకే సన్నద్ధతతో 2-3 కొలువులకు అవకాశం, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా విభాగం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దర్యాప్తు ముగిసిన దశాబ్దాల నిరీక్షణ, పరీక్షల నిర్వహణలో అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడో మరి, 158 కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయించే యత్నంలో సిబిఐ. అంటే దర్యాప్తు ముగిసింది, బట్ ఇంతవరకు శిక్షలకు సంబంధించి ఎటువంటి డెసిషన్ అయితే రాలేదు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. శరవేగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పన, ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం, త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టి తీర్మానించనున్న ప్రభుత్వం. ఇరాన్పై దాడుల నిలిపివేతకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు కదా, ఆ వార్తని ఇక్కడ ఇచ్చారు. యుద్ధం ముగింపుకు సంబంధించి మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు వెల్లడించారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాము. కంఠపుష్టికి స్టెరాయిడ్స్ వాడితే ముప్పే, గుండె, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది, వాటితో వచ్చేది బలం కాదు, వాపు మాత్రమే, యువతకు వైద్య నిపుణుల హెచ్చరిక. ఇక ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంఫట్ అంటూ కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు, ఆధార్ తమది, వివరాలు ఆస్తి యజమానివి. కొలువులో ఉండే కూటమిపై కుట్ర అంటూ లిక్కర్ నిందితులతో ఆ అధికారి చట్టాపట్టాల్, కేసుల నుంచి నిందితులను కాపాడడం, ఆఫీసులు, పోలీస్ శాఖ నుంచి డేటా సేకరణ, సర్కారుపైకి సోషల్ మీడియాను ఉసిగొల్పడం, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ టార్గెట్గా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి విధంగా పోస్టులు పెట్టడం అంటూ ఈ వార్తనిచ్చారు. సీనియర్ పోలీస్ అధికారి అడ్డగోలు పనులు ఇవంటూ వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి కొద్దాం. ప్రధాన వార్తగా ఆరోగ్యశ్రీకి కత్తెర,
అత్యధికంగా వినియోగించే 5 ప్రొసీజర్లు ఎత్తేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు అంటూ సాధారణ అండ్ సిజేరియన్ ప్రసవాలు, 3 ఆప్థమాలజీ ప్రొసీజర్లు ప్రైవేట్లో కట్. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వైద్య శాఖ. తద్వారా లబ్ధిదారులపై ఏటా 500 కోట్ల భారం. నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం. ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం అంటూ ఈ వార్తనిచ్చారు. టాటా బై రాష్ట్రం నుంచి తరలిపోయిన మరో భారీ ప్రాజెక్టు. ఒడిశాకు 6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్ వేఫర్ తయారీ కేంద్రం. నెక్స్ట్ ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.